ఇప్పుడు కనపడనట్టే కార్యకర్తలు కూడా కనపడరు. కింద ఉండే మోస్తుంటారు, వాళ్ళు పార్టీని మోస్తారు, జెండాను మోస్తారు. జెండాను పీకెత్తే రక్తం ఒడుతాడు అక్కడ. ఓకే ఓకే. సో ఇప్పుడు కేసీఆర్ కవిత మీద చర్యలు తీసుకుంటారా లేదా? మీరు ఆయన మనసెరిగిన వ్యక్తి, చాలా దగ్గరగా చూసిన వ్యక్తి, మీకంటే నేను మొన్ననే ఒకసారి ఇక్కడ చెప్పిన, ఒకసారి ఆయన తిక్కు పెట్టుకున్నాడు వద్దనుకుంటే బ్రహ్మదేవుడు కూడా అతికి పెట్టలే ఇంతవరకు అయితే. మరి ఆమెను అతికి పెట్టుకుంటలేదు నాకు తెలియదు. మరి కుటుంబం రక్త సంబంధం విషయంలో ఏమైతే తెలియదు ఇప్పటిదాకా. ఇప్పుడు నరేంద్ర భాయ్ సాబ్ ఉన్నాడు, ఇన్నయ్య గారు ఉన్నారు, విజయశాంతి గారు ఉన్నారు, నేనున్నా, మా రెహమాన్ లాంటి ఉన్నాడు, కోళ్ళలుగా ఎంతమంది బయటికి పోయి మీకు ఎరక. మరి ఈ వీరి విషయంలో ఏమైతే వేచి చూడాలి. రక్త సంబంధికులు మినహాయింపు ఉంటుందా ఉండదా? అంటే మేము అనుకున్నాం రక్త సంబంధం కంటే కూడా వర్గ సంబంధం గొప్పదా అనుకున్నాం. కానీ ఇప్పుడు తెలవాలి ఈ రక్త సంబంధం గొప్పదా వర్గ సంబంధం గొప్పదా తెలుస్తుంది. కవితను ఆహ్వానిస్తారా మీ పార్టీలోకి వస్తే గనక? ఇప్పుడు బయటకు వచ్చేటట్టున్నారు. తెలియదండి నాకు, నేను కాదు కదా. మీకు మంచి సంబంధాలు ఉన్నాయి కదా, అంటే పర్సనల్ గా వ్యక్తిగతంగా కవిత అందరితో భరత్ ఇప్పుడు నీతో మాట్లాడగలుగుతా, నేను ఎదురు పడితే రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడగలుగుతా, రేపు కేసీఆర్ గారితో కూడా అసలు నాయకులు అంటే ఎంత బ్రాడ్గా ఉండాలి భరత్ గారు, ఎంత సంకుచితం అయిపోయింది వ్యవస్థ. నిజంగా అంటే రాజకీయ నాయకులు శత్రులాగా చూసుకుంటారు, ఒకరితో ఒకరు మాట్లాడే ఈ సిస్టమ్ ఉండకూడదు. బ్యాడ్ ప్రాక్టీస్ which is implemented by KCR. This is not fair for democracy. ఓకే, మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. కేంద్ర స్థాయిలో ఇట్లా లేదు, అందరు ఫంక్షన్లకు పోతారు, అది చేస్తారు, కలుస్తారు. మొన్న నేను పార్లమెంట్ లో ఒక మాట సంఘటన చూసిన, చెప్పాలి ఇప్పుడు ఈ సందర్భంగా. ఫస్ట్ థర్డ్ టైం మోడీ గారు గెలిచి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత రాష్ట్రపతి గారి ప్రసంగం మీద జవాబు చెప్పాలి. జవాబు చెప్పడానికి మోడీ గారు లేచిండ్రు. మొత్తం 230-20 మంది ఆ ప్రతిపక్ష ఎంపీలంతా చుట్టుముట్టిండ్రు. చుట్టుముట్టి చివరికి ఆయన బ్లాక్ చేసిండ్రు. అంటే నిబంధనలకు విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అవమానపరుస్తూ, అంటే ఆ సభను అవమానపరుస్తూ, ప్రధానమంత్రి చైర్ను అగౌరవపరుస్తూ చుట్టుముట్టమే కాకుండా ఇంకా ఫోటో కనపడకుండా కూడా ఇట్లకి రెండు అట్ట ఎగిరితే మోడీ గారు చేసిన పని తెలుసా అండి? మీరు ఇంత అలసిపోయినరు, ఇగో మంచినీళ్ళు తాగమని చెప్పి తన కోసం పెట్టుకున్న మంచినీళ్ళ సీసా వాళ్ళకి ఇచ్చి మీరు తాగి మళ్ళీ అరవండి బిడ్డ అన్నారు. దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ బీజేపీ. దట్ ఈస్ ద బ్రాడ్నెస్ ఆఫ్ ద మోడీ. గుర్తుపెట్టుకో, దట్ ఈస్ మోడీ. గది ప్రజాస్వామ్యం. ఇక్కడ పెట్టు, మంచినీళ్ళు తాగి పెట్టు. ఇక్కడ ఆ సన్నివేశం మీరు ఎప్పుడైనా చూడండి, కనబడుతుంది మీకు. చూసా, అందరు టీవీలో చూసారు అది. సో మొత్తానికి యాక్షన్ కవిత మీద ఉండకపోవచ్చు, రక్త సంబంధికులు కాబట్టి. తెలియాల్సింది ముందు. సో పార్టీలో ఆహ్వానించడం అయితే ఉండదు బీజేపీ.